హాయ్ అండి, బాగున్నారా అందరూ? మేము కూడా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు 11 to 1 వరకు నేను ఒక చిన్న వీడియో తీసిన. ఈరోజు మేము ఒక దగ్గరికి వెళ్తున్నాము. అంటే మా ఊరికి వెళ్ళి వాకబుల్ డిస్టెన్స్ 1 కిలోమీటర్, అంటే మా పక్క ఊరే. మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. అయితే మేము అట్లా వెళ్తుంటే పొద్దు వెళ్తే మొత్తం క్లౌడీగా ఉంది. మాకు బట్టలు ఆరేసి ఉన్నాయి, వాన పడుతుందేమో అని భయం అవుతుంది. పోయేసి వద్దాం ఎంతసేపు అనేసి వెళ్ళినాము. ఒకసారేమో ఎండ కొడుతుంది, ఒకసారేమో ఇట్లా మబ్బులా పడుతుంది. ఫ్రెండ్స్ అసలు మాకైతే ఏం అర్థమైతే మేము వెళ్తుంటే ఇదంతా క్యాప్చర్ చేసినాం. మా ఊరికి వెళ్ళి వేరే ఊరికి వెళ్తుంటే మొత్తం ఇట్లా పంట పొలాలు చుట్టూ ఎట్టు నడిచిన రోడ్కి 2 sides పంట పొలాలు ఉంటాయి మాకు. మొత్తం పచ్చటి వాతావరణంలో చుట్టూ కొండలు ఉంటాయి మాకు. ఇక్కడ మొత్తం కళ్ళు అనేది ఎక్కువ అవుతుంది మా సైడ్. మొత్తం ఇటు పచ్చటి వాతావరణంలో నడుచుకుంటూ పోతుంటే ఫ్రెష్ అంటే ఎంత స్వచ్ఛమైన గాలి అంటే అంత స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇంకా అలా నడుచుకుంటా నేను మా అత్తయ్య వెళ్తున్నాం. మా అత్తయ్య పత్తి చేను చాలా బాగుంది, ఇక్కడ మన ఊర్లో లేదనుకుంటూ వెళ్తున్నాము. అయితే అక్కడ ఒక చెట్టు చూపిస్తాడండి. ఇది ఏమంటారు, జింజా యాక్ అంటారు. ఇట్లా ఫీవర్స్ కూడా వచ్చినప్పుడు హాట్ వాటర్లో వేసుకొని స్నానం చేస్తే హెల్త్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ సైడ్ గుట్టలు అవన్నీ చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఎప్పుడు నేను బయటికి వెళ్ళాను, అయితే వెళ్తే ఎందుకో మంచిగా బాగుంది గ్రీనరీ అని మీకు కూడా చూపిస్తున్నా. మీ ఊర్లో కూడా ఇట్లానే ఉంటాయా, లేదా ఇంకా మీకు ఏం సైడ్ మీ పంటలు వేస్తారో కూడా నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఇట్లా వెళ్తుంటే నేను ఒక దగ్గర ఒకటి చూసా ఫ్రెండ్స్, పచ్చడి వరి చేను మొత్తం ఇట్లా పంట వండే దాంట్లో మొత్తం ఒక గుడిసె వేసుకొని ఒక ఫ్యామిలీ ఉంది. నేను ఫస్ట్ టైం చూసిన వాళ్ళని. అసలు వాళ్ళకి ఎంత భయం రాలేదేమో వాళ్ళు, కానీ ఫ్రెష్ గాలికి వాళ్ళు అసలు అట్లా ఉండాలని ఎంతమందికి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో కూడా నాకు కామెంట్ చేయండి. మీ ఊర్లో కూడా మీకు ఇట్లా చెలుకలు ఉన్నాయా, మీరు వ్యవసాయం చేస్తారా, జాబ్ చేస్తారా కూడా కామెంట్ చేయండి. ఎంత దూరం నడిచినట్లయితే ఊరైతే వస్తలేదు ఫ్రెండ్స్. అట్లా బండి మీద పెట్టాలి, బండి మీద పోతురు. మాకు నడిచి కాళ్ళు వస్తున్నాయి. అయితే కొద్దిసేపు ఆకుకుంటా చిన్న చూపు నేను అక్కడ చూడండి, నాకు మీకు అక్కడ కనిపిస్తుంది కదా, వాళ్ళు అక్కడ గుడిసె వేసుకుంటారు. మంచిగా పక్కన మొత్తం వాతావరణం ఉంటుంది. నేను అక్కడ ఒక క్లిప్ కూడా తీసిన చూడండి. మస్తు గ్రీనరీ ఉంటుంది, సూపర్ అనిపించింది. అసలు హాయ్ అనిపించేసింది అసలు అది చూడంగానే. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇట్లాంటి సీనరీ చూసి అసలు ఎవరికైనా అసలు కడుపు నిండిపోతుంది అసలు. వామ్మో, ఎంత చుట్టుముట్టు గ్రీన్, అందులోకి వెళ్ళి మనం నడుచుకుంటూ పోయేసరికి హాయ్ అనిపించింది. ఇంకా వెళ్తూ ఇంకా ఊరికి అయితే వచ్చేసినాం. మీ పొలాలలో కూడా ఇక్కడ చూసినా మీరు మర్రి చెట్టు కనిపిస్తుంది కదా, మీ పొలాలలో కూడా ఉన్నాయా? మర్రి చెట్టు నీడైతే చాలా చల్లగా, అసలు ఏసీలు కూడా పనికిరావు, అంత చల్లగా ఉంటుంది అసలు. ఊళ్ళలో ఉన్న వాళ్ళకి ఆ మర్రి చెట్టు నీడ అంటే తెలుస్తుంది. దాని కింద మంచం వేసుకొని అనుకుంటే అదొక తృప్తి అంత బాగుంటుంది అసలు. మీకు చూపిస్తున్నా కదా, వెళ్తుంటే ఆ ఊరు వచ్చేసింది. ఎంట్రన్స్ కానీ ఒక చిన్న ప్రైమరీ స్కూల్ ఉంది, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్. అందులో ఒక అమ్మాయి హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ 2 times చెప్తుంది హాయ్. అసలు నాకు అర్థం కాలే, అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదు, నాకు హాయ్ చెప్తుంది. అది చిన్న చూసుకుంటూ వెళ్తున్నాము. వెళ్తుంటే ఇంకా అక్కడ కొంతమంది ఇట్లా చెట్టు కింద కూర్చురు, కొంతమంది. అంటే నేను కూడా ఎక్కువ ఏం చూడలేదు, ఫస్ట్ టైం చూసిన ఆ విలేజ్. ఇంకా చిన్న అట్లా కొంచెం క్యాప్చర్ చేసి మా వీడియో కానీ నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.